హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా కూడా నేను ఈరోజు ఏం చేయడానికి మేము ముందుకు వచ్చానంటే, నేను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తానండి. సేమ్ హోటల్లో చేస్తారు కదండి, అలా సేమ్ హోటల్లో చేసినట్టుగా బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. మరి ఇంకా దానికి మనం రసం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, రసం కానీ పప్పుచారు కానీ బాగుంటుంది కదా. అయితే నేను సండే రోజునే చికెన్ కర్రీస్ వేసి రసం పెట్టాను అనమాట. అందుకే మళ్ళా రసం ఎందుకు అని నేను ఈరోజు దానికి కాంబినేషన్గా నేను నువ్వులు పచ్చిపులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఓకే, మరి నేను నువ్వులు పచ్చిపులుసు బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో ఏంటో మీకైతే చూపిస్తాను నేను. ఓకేనా, మరి చూసేద్దామా? చూసే ముందు ఒక చిన్న మాట అండి, ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట ఫ్రెండ్స్. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను చెప్పాను కదండి, మనకి ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఏంటో నేనైతే చూపిస్తాను. నేను ఎలా చేస్తానో మాకైతే ఇంట్లో పిల్లలు ఇష్టంగా ఎలా అయితే తింటారో మీకైతే చూపిస్తున్నానండి. నేను ఇదిగో బెండకాయ ముక్కలు ముందైతే కొన్ని ఫ్రై చేసి తీసి పెట్టుకున్నాను. ఇవి చేయాల్సినవి ఇవి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా ఆయిల్లో మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటే మనకు బెండకాయ ఎక్కువ జిగురు వచ్చేస్తుంది కదండి, ఆ జిగురు అనేది రాదనమాట. బెండకాయ ఫ్రై చేసి నువ్వులు పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు. ఎలా చేస్తాను ఏంటో మీకైతే చూపిస్తాను చూడండి. ఇది నా పద్ధతి అనమాట అండి. నాకు ఇలా చేస్తే నాకు ఇంట్లో పిల్లలు బాగా తింటారనమాట, ఇష్టంగా తింటారు. అందుకోసం అనేసి ఇలా చేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అసలు జిగురు అనేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అనేది మనకి కాళ్ళ నొప్పులకి కాళ్ళకి అది మంచిది కదండి. పిల్లలకి ఏంటి పెద్దోళ్ళకి ఏంటి బెండకాయ మంచిది కదా. అందుకని నేను ఈరోజు మీకు చెప్పాను కదండి, నేను ఇందాక బెండకాయ ఫ్రై నువ్వుల పచ్చిపులుసు అయితే ఎలా చేస్తాను ఏంటో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలన్నీ కూడా ఇలా చేసేసుకుని పక్కకి తీసుకుని మీకైతే నేను తర్వాత చూపిస్తాను. నేను చూడండి, ఇలాగా నేనైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను బెండకాయ ముక్కలు. ఇంకోండి కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను చెట్టు నుంచి. బాగుంటుందండి, కళ్ళు కూడా మనకు మంచిది కరివేపాకు తినడం వల్ల. కరివేపాకు తినరు చాలామంది. ఇదిగో చూడండి, ఈ మూకుట్లోనే వేరుశెనగ గుళ్ళు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఈ ఫ్రై చేసేసి పక్కకి తీసేసుకుంటాను వేరుశెనగ గుళ్ళు. తర్వాత పోపు సరుకులు, ఒక చిన్న ఎండుమిరపకాయలు 2, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుని తర్వాత ఫ్రై చేసుకుందాం. వేరుశెనగుళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకుందాం అనమాట. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, ఉల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకులు, కొంచెం పోపు సరుకులు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై ఎక్కింది కదండి. ఇదిగో వేరుశెనగుళ్ళు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసాను అన్నమాట. ఇందాక మనకి చాలా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసేసుకుందాం. కారం, పసుపు, సాల్ట్ అయితే వేసేసాను అనమాట. ఇలా మనకి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, జిగురు రాకోకుండా. మనకి జిగురు వచ్చి ఫ్రై అయితే మనకి చాలా టైం పట్టేస్తుంది, మీకు తెలుసు కదండి బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు. ఇదిగో చూడండి, నేను వేగించి పెట్టుకుని వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసాను.
ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు, తక్కువ టైమే పడుతుంది అనమాట అండి. తక్కువ టైమే పడుతుంది. ఇలా కొంచెం ఫ్రై అవనిద్దాం. చూడండి మన ఫ్రై అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది కదండి. అదిగో చూడండి, మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఎలా ఉంది చూడండి, హోటల్ స్టైల్లో ఉంది కదండి. మనం హోటల్లో మనం సాంబార్ కట్టించుకోవడానికి వెళ్తాం కదండి, కూరలు ఏమీ చేసుకోలేనప్పుడు. అప్పుడు మనం బెండకాయ ఫ్రై అడుగుతాం కదా, సేమ్ ఇలాగే ఉంటుంది కదండి. అవునా కదా? చూడండి మనకి ఎంతో చక్కగా బెండకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చక్కగా దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకుని నువ్వుల పచ్చి పులుసుకి ఏమేమి కావాలో ఏంటో మీకైతే నేను చూపిస్తాను. చూడండి, నువ్వులకి పచ్చి పులుసుకి కావాల్సినవి ఇగో నువ్వులు ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి సరే, ఈ నువ్వులు లైట్గా దోరగా మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కడిగి శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగో కొద్దిగా చింతపండు ముందుగా నానబెట్టాను. ఇవి ఫ్రై చేసుకుందాం. చూడండి నువ్వులు అయితే ఫ్రై అయిపోయి మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర, అదిగో చూడండి కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. చూడండి దోరగా ఫ్రై అవుతున్నాయి. పచ్చిమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసేసాను. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుని మీకైతే చూపిస్తాను. చూడండి అదిగో పచ్చి పులుసు అయితే మిక్సీ పెట్టేసాను. చింతపండు పులుపు పిసికేసి ఇందులో అయితే వేసేసాను అనమాట. చూడండి మరీ మనం పలుచగా పెట్టుకోకూడదు, మరీ చిక్కగా పెట్టుకోకూడదు, బాగోదన్నమాట. ఇలా మీడియం సైజులోనే ఉండాలి. ఒక చిన్న ఉల్లిపాయ కూడా కోసి మన ముక్కలు వేసాను అనమాట అండి. ఇంకో ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు నేను ఇగో చూడండి పోపు వేసుకుంటున్నాను, తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసాను. స్టవ్ ఆఫ్ చేశాను. మనకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకు అసలే బెండకాయ ఫ్రై వండుకున్నాం కదా, బెండకాయ ఫ్రైలోకి సూపర్గా ఉంటుంది అనమాట. తాలింపు వేసుకున్నాం కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారండి నువ్వుల పచ్చి పులుసు మనకి ఈరోజు బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. గిన్నెలు పక్కకు పెట్టేసుకున్నాం. చూడండి ఇదిగో మనకి ఎంతో టేస్టీగా చక్కగా బెండకాయ ఫ్రై మనకి నువ్వులు పచ్చి పులుసు అయితే నేనైతే ఈరోజు చేశాను కదా. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో చూడండి నేను ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో చేశాను అనమాట. చూడండి బెండకాయ ఫ్రై, వేరుశనగ గుళ్ళు వేసి బెండకాయ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నదనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. నూనెలో ఫస్ట్ బెండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసి పక్కకి తీసేసి తర్వాత నూనెలో ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ జీలకర్ర, పోపు సరుకులు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేశాను అనమాట. ఈ విధంగా వచ్చింది. ఓకే మరి నచ్చితే లైక్ చేయండి. బాయ్.